హలో బడి ఈజీగా లివర్ ఫ్రై ఎలా చేసుకోవాలో చెప్పేయాలా మీకు. ఆయిల్ ఒక 2 చెక్క 2 మొగ్గ వేసుకొని తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ దూరగా వేగినప్పుడు మనం కడిగి పెట్టుకున్న లివర్ పీసెస్ని దీంట్లో యాడ్ చేసుకుందాం. ఓకేనా? ఫస్ట్ ఆనియన్ వేసుకుందాం. ఇట్లా నలిపి వేసుకోండి, తొందరగా ఉడికిపోతాయి. అండ్ దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే తొందరగా ఉడికిపోతుంది అనమాట. నేను లివర్స్ కడిగి నీట్గా అవి కూడా యాడ్ చేసుకున్నాను. దీంట్లో కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాను. సాల్ట్ ఆల్రెడీ మనము ఆనియన్ వేసినాక వేస్తాం కాబట్టి అదే చాలు. దీంట్లో కొంచెం పసుపు అల్లం తెల్లగడ్డ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక ఒక 2 నిమిషాలు అటు ఇటు అనేసి దాన్ని మూత పెట్టేయండి. ఎందుకంటే ఇవి పగులుతాయి. పగిలినప్పుడు ఆయిల్ అనేది మన ఫేస్ మీద పడకుండా ఉంటుంది. సో అందుకని మూత పెట్టేయండి. అండ్ ఆ మూత పెట్టేసినాక ఏమవుతుందంటే పైన అదేమన్నా వాటర్ ఉడకడం అంటే ఆ వాటర్తోనే ఉడికిపోతాయి. ఓకేనా? సో ఇప్పుడు మనం అల్లం తెల్లగడ్డ పేస్ట్ యాడ్ చేసుకుందాం. అల్లం తెల్లగడ్డ పేస్ట్ యాడ్ చేశాను. ఎక్కువ హడావిడి లేకుండా ఈజీగా చేసుకోవచ్చు. ఒక 5-6 ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు మన దగ్గర. ఆనియన్ లేకపోయినా ప్రాబ్లం లేదు. ఒకవేళ మీకు వద్దనుకుంటే నేను ఉన్నాయి కాబట్టి వేసుకున్నా. ఆనియన్, అల్లం తెల్లగడ్డ పేస్ట్, ధనియాల పౌడర్, సాల్ట్, అంతే. ఇవి గిజర్డ్ లివర్ 2 ఏదన్నా ఒకటే చేసుకోవాలనుకున్నా కూడా ఒకటైనా చేసుకోవచ్చు అనమాట. ఇదంతా నీట్గా కలిపేసి 2 నిమిషాల తర్వాత మనము మూత పెట్టేద్దాం. మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ సిమ్లో పెట్టదులేయండి. ఒక 10 మినిట్స్ 5 మినిట్స్ తర్వాతే మనకి వాటర్ అనేవి వచ్చేస్తుంటాయి అన్నమాట. తర్వాత మనము వాటర్లోనే అన్నీ ఉడికిపోతాయి ఆల్మోస్ట్. దానికి మనము మీడియంలో పెట్టుకుందాం. తర్వాత ఫస్ట్ వాటర్ అన్ని రావడానికి 5 మినిట్స్ పెట్టండి. ఇంకోండి లైట్గా వాటర్ వచ్చేది చూసారా? ఈ వాటర్లోనే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకున్నాము. ఇవి పగులుతాయి అన్నమాట బాగా డ్రై అయినప్పుడు. ఆయిల్ అంతా వాటర్ అంతా అయిపోయి మనము హై ఫ్లేమ్లో పెట్టామంటే ముఖం కాలిపోతుంది. అందుకే చూసుకొని జాగ్రత్తగా. నాకు ఇవి చూసినప్పుడల్లా మా తాత గుర్తొస్తాడు. చిన్నప్పుడు అప్పుడు ఎక్కువ చికెన్ షాప్స్ అవి ఉండేవి కాదు. ఇంట్లోనే కోళ్ళు పెంచుకొని కోసేవాళ్ళు అనమాట. ఇంట్లోనే తాత కాల్చినప్పుడు ఏం చేసేవాడంటే తాత అవి ఉంటాయి కదా కోడిలో లివరు, అవన్నీ బొగ్గుల మీద కట్లు పోయి ఉండేది. అప్పుడు బొగ్గుల మీద కాల్చి ఉప్పు కారం రాసి దాంట్లో పెట్టి కాల్చేవాడు అనమాట. అట్లా కాల్చినప్పుడు అవి తింటే మాత్రం ఎంత టేస్టీగా ఉంటాయి తెలుసా? ఆల్మోస్ట్ నాకు తెలిసి ఊర్లో పెరిగిన వాళ్ళందరికీ ఆ టేస్ట్ తెలుసు. నిప్పుల మీద కాల్చిస్తే అసలు వాటి ముందు ఏవి పనికిరావు, అంత టేస్టీగా ఉండేవి. కాకపోతే 2-3 ఉండేవి కాబట్టి అందరికి ఒక్కొక్కటే వచ్చేది, చిన్నపిల్లలందరికీ. సో అలా ఉండేదన్నమాట. చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తొస్తాయి ఇవి ఇలా ఫ్రైలు ఇలాంటివి చేసేటప్పుడు. మూత పెట్టేయండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి వదిలేయండి ఒక 10 మినిట్స్. అప్పుడప్పుడు చూసారండి, మళ్ళీ అడుగంటిపోతుంది. కరివేపాకు వేసుకున్నాను. అదే నీసు వాసన అట్లాంటిది రాకుండా ఉంటుంది. మీకు కావాలంటే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. కాకపోతే అంత స్పైసీ ఎందుకులే అని చెప్పి నేను ఎట్లనో కారం వేసుకుంటా కదండి, నేను పచ్చిమిరపకాయలు వేసుకోవట్లేదు. చూసారా? వాటర్ అంతా లేవు, ఓన్లీ ఆయిలే ఉంది. ఇట్లనే ఒక సిమ్లో ఒక 10-15 మినిట్స్ వేపుకున్నాక నిదానంగా ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటా వద్దాం. ఫస్ట్ కారము వేగింది, అదే పచ్చివాసన పోయేదాకా పోయింది అనుకున్నప్పుడు ధనియాల పౌడర్ యాడ్ చేసుకొని, కొత్తిమీర ఉంటే కొత్తిమీర చల్లేసుకొని దింపేసుకోవడమే. అంతే, చాలా ఈజీ. ఆల్మోస్ట్ కుక్ అయిపోవచ్చింది, అందుకని నేను కారం యాడ్ చేసుకున్నాను. ఇవి ఎక్కడ పగులుతాయి అని భయం వేస్తుంది. అది గొట్టపాని సౌండ్ వచ్చింది, విన్నారా? టప్ అని. అది పగులుతాయి, అదే భయం. కొంచెం కారం వేగాక ధనియాల పౌడర్ యాడ్ చేసుకొని ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టేసుకొని దింపేసుకోండి. కరివేపాకు ఫ్లేవరు, కారం, అల్లం తెల్లగడ్డ పేస్ట్, చెక్క మొగ్గ ఫ్లేవరు ఎంత బాగుస్తున్నాయో. మీకు ఒకటి చెప్పనా, నేను ఈ గ్యాప్లోనే ఒకటి జస్ట్ టేస్ట్ చేద్దామని చెప్పి టేస్ట్ చేశాను అనమాట. భలే ఉంది అసలు టేస్ట్. ఇంకా దీంట్లో ధనియాల పౌడర్ యాడ్ చేసుకుందాం. ఇది ఓన్లీ రసంలోకి భలే ఉంటుంది, పప్పులోకి సూపర్గా ఉంటుంది. లేదు అనుకుంటే ఉత్తిగా అయినా సరే సాయంత్రం టైంలో టీవీ చూస్తే స్నాక్ లాగా కూడా తినేయచ్చు, అంత బాగుంటుంది దీని టేస్ట్.
ఒక్కసారి చేసుకొని ట్రై చేయండి, ఎంత బాగుంటుందో మీకే తెలుస్తుంది. ఎవ్రీ సండే చేసుకోవాలనిపిస్తుంది, రసంలోకి, పప్పులోకి. నార్మల్ టైమ్స్లో కూడా చేసుకోవచ్చు మంచిగా. పప్పు ఎప్పుడైనా నైట్ ఓన్లీ పప్పు సాంబార్ చేసుకున్నాము, అలాంటప్పుడు ఇది ఫ్రై చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో. ధనియాల పౌడర్ యాడ్ చేశాక ఒక 5 minutes ధనియాల పౌడర్ వేసాం కదా, సిమ్లో ఉంచేసుకొని పక్కకు పెట్టేసుకోండి. ఇంకా అంతే, మంచిగా రసంలో అయినా పప్పులో అయినా సర్వ్ చేసుకొని తినండి. లేదు ఉత్తిదే ఫ్రై వేడి వేడి అన్నంలో వేసుకొని తినండి, ఎంత బాగుంటుందో మీకే తెలుస్తుంది. తింటేనే తెలుస్తుంది టేస్ట్ అనేది, నేను చెప్తే తెలియదు మీకు. సో ఓకేనా, ఇది ఈరోజు మన వంట. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి. సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా, అందరూ సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. మీకోసం టేస్ట్ ఎలా ఉందో చెప్దామని, వేడి వేడి అన్నంలోకి కలుపుకొని తిందామని చూపిద్దామని వీడియో తీస్తున్నా. చూడండి ఎంత బాగుందో. కాలిపోతుంది కానీ అస్సలు ఆగాలనిపించట్లేదు, అంత బాగుంది. అస్సలు మీరు ట్రై చేయాలి, నా కోసమైనా ట్రై చేయాలి, అంత బాగుంది. అస్సలు అయితే టూ మచ్ అంటే టూ మచ్ బాగుంది. ఒకసారి తిన్నారంటే మీరు వదలరు, అది మీకు తింటేనే తెలుస్తుంది అసలు ఎంత బాగుందో. సూపర్. మీరు కూడా చేసుకొని మంచిగా తినండి వేడి వేడి అన్నంలో. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.